పట్టొచ్చు, 50 లక్షలు పట్టొచ్చు. ఒక చిన్న వ్యాపారస్తుడికి 10,000లో అయిపోవచ్చు. రోజు కూలీ చేసే వాళ్ళకి 5,000లో నెల గడవచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి? మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? సరే, ఓకే, చాలా లేబర్ రూల్స్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ లేబర్ రూల్స్ ఇంకా తెలీదు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ యూఎస్ ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ లేబర్ రూల్స్ తెలుసు. ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఒక వేతనం నిర్ణయించినప్పుడు టెక్నీషియన్కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం, హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా. ఎందుకంటే ఆ హీరోకి రీప్లేస్మెంట్ లేదు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 years ఆఫ్ జర్నీలో ఎంతమంది స్టార్స్ చిరంజీవి గారిని రీప్లేస్ చేశారండి? బట్ టెక్నీషియన్ వేలల్లో లక్షల్లో ఉన్నారు. వై కాంట్ వి? అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా. మేమేం వాళ్ళ దగ్గర నుంచి ఏం లాక్కోవట్లేదు కదా. వాళ్ళు అన్నది, if he is really talented, worth it, they'll definitely get it. Why do they need to fight for it? అండ్ అసలే పైసలు ఇవ్వకుండా పని చేయమని అడిగితే తప్పు. కానీ ఇస్తున్న వేతనాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్గా ఎకానమీ క్రైసిస్లో ఉందండి. ఎనీ కంట్రీ యూ టేక్, యుఎస్, లండన్, ఎనీ అదర్ కంట్రీ యూ టేక్, ఇట్స్ అన్ ఎకానమిక్ క్రైసిస్. ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ వ్యాపారం బాగుందండి? రియల్ ఎస్టేట్కి ఎవరికైనా సేల్స్ ఉన్నాయా? ఇంకా వేరే ఏ ఇండస్ట్రీలో అయినా, ఈవెన్ ఐటీ తీసుకోండి, ఎన్ని ఐటీ కంపెనీస్ బాగున్నాయి? ఐటీ కంపెనీస్లో 30%, 50% శాలరీస్ కట్ చేసినా ఇంకా వర్క్ చేస్తున్నారు. బికాస్ దెర్ ఈజ్ ఏ హోప్. మళ్ళీ నెక్స్ట్ టైం బాగుపడితే, ఇండస్ట్రీ బాగుపడితే వాళ్ళకి మళ్ళీ శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి అని. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఉన్న రేట్ల కంటే 30% తక్కువకి వర్క్ చేస్తున్నారు, తక్కువకి సేల్ చేస్తున్నారు. ఎందుకండి? పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ దానికి అనుగుణంగా వెళ్ళిపోతేనే ఆ సంస్థలు, వ్యాపారాలు, సామాజికంగా అందరూ బాగుంటారు. ఇదేదీ లేకుండా ఒక్క ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో hundreds of crores ఇన్కమ్ మేక్ చేసి చూపించండి. విల్ షో ఆల్ ది బుక్స్. ఐఎమ్ రెడీ టు షో మై బుక్స్. 100 crores, more than 10 crores ప్రాఫిట్స్ చేసిన ప్రొడ్యూసర్ని ఒక్కరిని చూపించండి. బుక్స్ ఐటీకి చూపించే బుక్స్ అన్నీ చూపిస్తాం మేము. ప్రతి బుక్ ఐఎమ్ రెడీ టు షో. ఏ ప్రొడ్యూసర్ లాస్ట్ 2 yearsలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత టన్స్ ఆఫ్ మనీ మేక్ చేశారు, హ్యాపీగా ఉన్నారు అన్న ఒక్క ప్రొడక్షన్ హౌస్ని చూపించండి. ఎవ్రీబడి అంత చదువుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదండి. సినిమా అంటే ఇష్టం. సినిమా లేకపోతే రోజు గడవదు. సినిమా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక అరగంట గడవదు. అందుకని ఆ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఎవ్వరూ సినిమాని వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఇదే పైసలు వేరే దగ్గర పెడితే భూమి రేట్లు పెరగవా? భూమి అక్కడే ఉంటుంది. ఇంకో వ్యాపారంలో పెడితే ఎక్కడ పెట్టినా పెరుగుతాయి కదా. ప్రొడ్యూసర్కి ఏది సెక్యూరిటీ? హీరో వర్క్ చేశారు కాబట్టి హీరోకి రెమ్యూనరేషన్ వెళ్ళాలి, డైరెక్టర్ వర్క్ చేశారు కాబట్టి డైరెక్టర్కి రెమ్యూనరేషన్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తున్నారు కదా. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఎనీ ప్రొడ్యూసర్ యూ నేమ్ ఇట్, చిన్న పెద్ద అనేవి ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా లేరు. అట్లీస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ వింగ్స్ కూడా చూస్తున్న ఒక ఫర్మ్గా చెప్తున్నా, ఒక్క డిస్ట్రిబ్యూటర్, ఒక్క ఎగ్జిబిటర్ కూడా త్రూ అవుట్ ద ఇయర్ బిజినెస్ చేసి హ్యాపీగా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు లేరు. సొంత వ్యాపారాలు అమ్ముకొని, సొంత స్థలాలు అమ్ముకొని, సినిమా మీద, ఓన్లీ సినిమా మీద ఉన్న ఇష్టంతో ఇంకా ఇండస్ట్రీలో గడుపుతున్న వాళ్ళు 99%. మేబీ కొంతమంది అనొచ్చు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు అన్నీ అలాగే కనిపిస్తాయి అని. అండ్ ఐ డోంట్ నో, నెగిటివ్గా కూడా మాట్లాడతారేమో. మీకేం తెలుసు, మీరు వచ్చే ఎన్ని సంవత్సరాలు